'గేమ్ చేంజర్' సినిమాకి డివైడ్ టాక్ ఎందుకొచ్చింది? సినిమాలో ఉన్న కథ కన్నా కూడా దీని గురించయితే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్‌లో ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా 'రాజు' గారి బ్యానర్‌లో వస్తున్న 50వ సినిమా. ప్రెజెంట్ ఫామ్‌లో లేకపోయినా 'శంకర్' డైరెక్షన్ అంటే ఆడియన్స్‌లో ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ ఉంది. వీటన్నిటికి మించి కారణాలేమైతేను 3 సంవత్సరాల పాటు 300,00,00,000 ఖర్చు పెట్టి తీసిన సినిమా మీద సహజంగానే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అందరి అంచనాలకి భిన్నంగా ఒక రెగ్యులర్ సినిమా తీసి కథ కన్నా ఎక్కువగా అందులో ఉన్న పాటల్ని ఆహా! ఓహో! అద్భుతం అన్నట్టు ప్రమోట్ చేసి ఆడియన్స్ మీదకి వదిలి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ రావాలంటే ఎట్టా వస్తది? ఎట్టా వస్తది? నా వరకు ఈ డివైడ్ టాక్‌కి డైరెక్టర్ శంకర్ ఒక్కడే గాదు. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఒక కారణమే. అయినా కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడానికి మాత్రం 'రామ్ చరణ్' ఒక్కడే కారణం. ఆడియన్స్ అనేవాళ్ళు సినిమా బావుంటేనే చూస్తారు. కానీ ఫ్యాన్స్ అలా కాదు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఒకటికి 2 సార్లు చూస్తారు. వాళ్ళు చూస్తున్నారు కదా అని ఇలాంటి సినిమాలే తీస్తుంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ అనండి, మీమ్స్ అనండి వాళ్ళని అన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేస్తాయి. నిజానికి 'గేమ్ చేంజర్'కి వచ్చిన డివైడ్ టాక్ 'రామ్ చరణ్' కన్నా, ఆ మాటకొస్తే 'రాజు' గారి కన్నా కూడా 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌నే ఎక్కువ హర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్‌కి వాళ్ళ హీరో సినిమా ఎప్పుడూ నంబర్ 1 ప్లేస్‌లో ఉండాలి. ఈ సినిమా ప్లేస్ ఏంటి అన్నది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. 'గేమ్ చేంజర్' మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, 'రాజు' గారితో 'శంకర్' ఖర్చు పెట్టించిన దాంట్లో ఒకటో వంతు కథ మీద ఖర్చు పెట్టుంటే ఈ సినిమా కథ మరోలా ఉండేది. కానీ ఏం చేస్తాం? అన్ని కథలు కంచికి చేరవని సరిపెట్టుకోవాల్సిందే. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఇంకో సినిమా వచ్చే వరకు సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిందే.